నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ కార్పొరేటర్, ఒంగోలు నగర జనసేన అధ్యక్షులు మలగా రమేష్ గారు ఉన్నారు. మలగా రమేష్ గారితో మాట్లాడదాం. నమస్తే రమేష్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ముందుగా నేను పిలిచిన వెంటనే మా ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రమేష్ గారు. థ్యాంక్ యూ. సో మలగా రమేష్ అంటే జనసేన కార్పొరేటర్. రాష్ట్ర వ్యాప్తంగా నాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన 7 కార్పొరేటర్లో మలగా రమేష్ ఒకళ్ళు. అయితే ఆ స్పీడు, ఆ దూకుడు ప్రస్తుతం ఉన్నాయా రమేష్ గారిలో? ఇప్పుడు అట్లానే ఉంటాయి. గతంలో ఎలా ఉంది కూడా ఇప్పుడు అలానే ఉంటుంది. అదే అధికారం రాకముందే దూకుడు 3.5 సంవత్సరం కౌన్సిల్లో పోరాడాం. అదే దూకుడు ఇంకా ముందుంటుంది. ఇప్పుడు ప్రజా సమస్యల మీద, ప్రజా యొక్క శ్రేయస్సు ఉద్దేశించి ప్రతి ఒక్కరిని పనిచేస్తాం. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తాం, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తాం. అదే స్పీడ్ ఉంటుంది. అసలు రమేష్ గారు ఎప్పుడు వచ్చారు జనసేన పార్టీలో? మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? 2014లో జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను నేను. ఓకే. 2014 ఎలక్షన్ చేసాం. అప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో ఎలక్షన్ చేసాం. తర్వాత అప్పటి నుంచి కార్యక్రమం నెమ్మదిగా చేసుకుంటూ 2018 మళ్ళీ ఫాస్ట్ చేయాలి. ఎందుకంటే 2018లో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటలో డివైడ్ అయిపోయింది. కానీ మళ్ళీ ఫాస్ట్ అప్ అయింది. 2018 నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అన్ని కార్యక్రమాల్లో 19 క్రియాశీలంగా పాల్గొన్నాం ఒంగోలు కాన్స్టిట్యూన్సీ నుంచి. అదేవిధంగా 2020లో ఎలక్షన్స్ వచ్చినాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు. 1 ఇయర్ కరోనా గుండా పోస్ట్పోన్ అయితే 2021లో పోలింగ్ జరిగింది. అప్పుడు నేను గెలవడం జరిగింది కార్పొరేటర్గా. మొత్తం ఒంగోలు మొత్తం ఎన్ని డివిజన్స్ సార్? 60? ఒంగోలు మొత్తం 50 డివిజన్స్. 50 డివిజన్స్. సో 50 డివిజన్లో జనసేన అభ్యర్థులు 50 డివిజన్లు పోటీ చేశారా? అప్పుడు ఏంటంటే ఫస్ట్ 2020లో మనం ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు, నామినేషన్ ఇచ్చినప్పుడు మనకు 14 పోటీ చేసాం. ఆ రోజు 50 మొత్తం పోటీ చేయాల? మొత్తం 14 డివిజన్లో పోటీ చేశారు మన వాళ్ళు. ఓకే. 1 ఇయర్ గ్యాప్ వచ్చి కోవిడ్ పోయిన తర్వాత 2021 ఎలక్షన్ తర్వాత అదే నామినేషన్ కంటిన్యూ చేశారు. అప్పుడు ఓకే కంటిన్యూ చేసిన తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత ఈ 50 డివిజన్లో 1 జనసేన, 6 టీడీపీ గెలుచుకుంది, 41 వైసీపీ గెలుచుకుంది, 2 ఇండిపెండెంట్స్ వచ్చారు, రెబల్స్. అంటే జనసేన నుంచి మీరు గెలిచారు, తెలుగుదేశం గెలిచింది కూడా 6 స్థానాలేనా? 6 స్థానాలు గెలిచింది తెలుగుదేశం. అవునా? అంతే. 41 వైసీపీ, 2 ఇండిపెండెంట్లు. వైసీపీ రెబల్స్ 2 గెలిచారు, ఇండిపెండెంట్స్. ఓకే. వాళ్ళు ఏ పార్టీలు జాయిన్ అయ్యారు? వైసీపీకి వెళ్ళిపోయారు. సో మీరు జనసేన పార్టీ తరపు నుంచి కౌన్సిల్లో మీరు ఫ్లోర్ లీడర్ అనొచ్చా మిమ్మల్ని? నేను ఒక్కడే ఉంది, అన్నీ నేను ఏకఛత్రాధిపత్యం. ఆ రోజు మనం కౌన్సిల్లో మనదైన రీతిలో ప్రజా సమస్యల మీద వైసీపీ నుంచి గత 3 సంవత్సరాల నుంచి మనకు అందరూ రాష్ట్రం తెలిసిన పాయింటే. ప్రతి ఒక్క సమస్య మీద మనం ఒక పోరాటం చేస్తూనే ఉన్నాం. అదే పోరాటం కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా గెలిచిన తర్వాత, గెలిచిన మరుసటి రోజు నాకు వైసీపీ నుంచి ప్యాకేజ్ వచ్చింది ఆ రోజు. అవునా? కానీ ఫస్ట్ కాలేదు, మార్నింగ్ తెల్లారి నిద్రలాగా ఫస్ట్ కాల్ తగ్గించి వచ్చింది. కానీ మన ఆ రోజు తిరస్కరణ చేసిన. అదేవిధంగా గత ఎలక్షన్స్ ముందు కానీ మధ్యలో కానీ 4-5 సార్లు వచ్చినా కూడా మనం ఎటువంటి బెదిరింపులు వచ్చినా కూడా వైసీపీ నుంచి మారకుండా మనం జనసేనతో ఉన్నాం ఈరోజు. సో కౌన్సిల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే 2024 ఎన్నికల వరకు కూడా క్లిష్టమైన పరిస్థితులు ఒంగోలు. సో అవన్నీ ఎలా ఎదుర్కోగలిగారు? నా జీవితంలో నేను ఫస్ట్ వేసుకుంది జనసేన కండవే. ఫస్ట్ 2010 ఇంతవరకు ఏ పార్టీ కండ కూడా వేసుకోలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు కాబట్టి జనసేనలోకి ఎంటర్ అయ్యాను, కండ వేసుకుని. ఆ రోజు నుంచి ఆయన మా ఆహాభావాలు అయితేనే పవన్ కళ్యాణ్ ఎటువంటి యాటిట్యూడ్ ఉన్నాడో అదే ధైర్యంతో మేము ముందుకెళ్ళాం. ప్రతి ఒక్క జన సైనికులకి అదే ధైర్యం. ఎవరు కూడా ఒక్కడు వెనకేసే వాళ్ళు 100 మంది ఉన్నా సరే, మేము 10 మంది ఉన్నా, ఒకరున్నా ఒకటి పంతాలో సాగించాం జనసేన పార్టీ అనేది. పవన్ కళ్యాణ్ నేపథ్యంలో ఆయనకి ఎంత అయితే ధైర్యం ఉందో అదే విధంగా ప్రతి ఒక్క జనసేన అదే ధైర్యంతో ఒంగోలు పోరాడం. సరే, నేను మీ ప్రమాణ స్వీకారం చూశాను కౌన్సిల్లో. మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత నా దేవుడు పవన్ కళ్యాణ్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చేశారు కదా. అప్పట్లో అది ఒక హైలైట్ స్పీచ్. అదేంటి కౌన్సిల్ అలా ఎలా చేశారు? నేను అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్తో ఆహాభావాలతో ఆయన యొక్క నేపథ్యం నేను ఎలా ఉన్నానంటే, పవన్ కళ్యాణ్ దాకా ఆయన అసలు ఏ విధంగా అయితే పోరాడుతున్నా అదే ఉద్యమం పోరాటంలో నేను పనిచేశాను ఆ రోజు. ఎందుకంటే మన గత 20 సంవత్సరాల నుంచి మా నాన్నగారు స్వర్గీయ మలగా సుభాష్ చంద్రబోస్ కూడా గత 20 సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేశారు. మీ నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి అదే ఆయన టీడీపీలో పనిచేస్తున్నారు.
అదే డివిజన్ నుంచి మా నాన్నగారు గతంలో పోటీ చేసి 3 ఓట్లు తోడిపోయాడు. అయ్యో 3 ఓట్లతో అప్పుడు తెలుగుదేశం నుంచే సార్? తెలుగుదేశం నుంచి పోటీ చేసి. ఓకే. అదే నేపథ్యంలో మనం కూడా పోటీ చేయడం, జనసేన పార్టీ వచ్చింది కాబట్టి పోటీ చేసాం. ఆయన పడ్డ కష్టం, కృషి అనేది మనకి ఇవాళ అన్ని సామాజిక వర్గాలు, ఒక్కొక్క సామాజిక వర్గం, అన్ని సామాజిక వర్గాలు మాకు పనిచేసిన రోజు. ఎందుకంటే అందరితో మా నాన్నగారు బాగుంటారు కాబట్టి ఆ రోజులు అన్ని సామాజికలు పనిచేసినాయి. అదేవిధంగా జనసేన పార్టీ అక్కడ ఎక్కువ బలంగా ఉంది కాబట్టి మేము బలమైన గలం వినిపించి ఒక యుద్ధం, ఒక సైలెంట్ యుద్ధం అయితే చేసాం అక్కడ వైసీపీ తోటి. వైసీపీ ఎన్ని అంటే వాళ్ళు అన్ని రకాల అన్ని సామాజిక బెదిరించడం ఎన్ని చేసినా కూడా ఆ రోజు నా డివిజన్ ప్రజలు జనసేన పార్టీ నన్ను నమ్మి ఓటేసేది. ఆ రోజు ఈరోజు మీ ప్రైమ్ గుండా మా డివిజన్ ప్రజలకు అభినందన తెలుపుతున్నాను ఈరోజు. సో ఆ గెలుపు ఒంగోలు నగరంలో జనసేనకి ఒక బూస్టింగ్ అయింది. ఒంగోలు నగరమే కాదు, అంటే జిల్లా ఫస్ట్ జనసేన సింబల్ గెలిచిన జిల్లా జన సైనికులు మొత్తం బాగా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ టైంలో దక్షిణాది 6 జిల్లాలో జనసేన పార్టీ సింబల్ మీద ఒక్కటి కూడా గెలలేదు, ఒకటే గెలిచినారు. ఇది మన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 6 జిల్లాలో జనసేన పార్టీ సింబల్ ఒక్కటి కూడా గెలలేదు. 6 జిల్లాలో ఆ బెల్ట్ ఆ రోజు ఆ గెలుపు ఎంత అనేది, ఎన్ని ఓట్లు అనేది కదా, ఆ గెలుపు అనేది జనసేన ఒక జిల్లాలోనే ఒక బూస్ట్ వచ్చింది. ఎవరున్నారా బాబు అంటే జనసేన మావాడు ఉన్నాడు అని. అంటే జనసేన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవగలదు, జన సైనికులు కూడా నాయకులుగా గెలవగలరని గెలిపించాం. జిల్లా వాళ్ళకే మంచి బూస్టింగ్ వచ్చింది ఆ రోజు మన గెలుపు. సరే, ఆ తర్వాత మిమ్మల్ని వైఎస్ఆర్సీపీకి రమ్మని అడిగిన పరిస్థితులు ఉన్నాయి, మీరు వెళ్ళలేదు. సో అవన్నీ కట్ చేస్తే నగరాధ్యక్ష పదవి ఎప్పుడు వచ్చింది మరి మీకు? నేను గెలిచిన 6 నెలలకు నగరాధ్యక్ష పదవి వచ్చింది. నగరాధ్యక్ష పదవి 6 నెలలకే వచ్చింది. అయితే గతంలోనే ఎలక్షన్స్ ముందే నగరాధ్యక్ష పదవి మనకి పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు రియాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు రోజు ఎలక్షన్స్ అయిపోయినాక నియోజకవర్గ మీటింగ్లో తీసుకెళ్ళి రమేష్ గారికి నా టౌన్ అధ్యక్ష పదవి ఇస్తున్నాను ఆ రోజు అనౌన్స్ చెప్పారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2019 డిసెంబర్లోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ యుద్ధాన్ని. అంతలో కరోనా వచ్చి ఆగింది. అది ఎలక్షన్స్కి వెళ్ళి ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచారు కాబట్టి మనకు వచ్చింది, మళ్ళీ ఆయనే ఇచ్చారు. ఓకే. ఆ రోజు నుంచి మనం ఒక పక్క కార్పొరేటర్ పదవి, ఒక పక్క టౌన్ అధ్యక్ష పదవిలో రెండింటికి న్యాయం చేసే విధంగా మనం కష్టపడి పనిచేసాం. నాతో పాటు మన జన సైనికులు అందరూ కూడా డెడికేటెడ్గా పనిచేసే జన సైనికులు దొరికారు. చాలా పోరాటాలతో, అంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా పోరాటం చేస్తున్నారు అదేవిధంగా మా ఒంగోలులో కూడా ఎన్నో పోరాటాలు చేసి వైసీపీ యొక్క అక్రమాలను అరికట్టడానికి ఎన్నో చేసాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్నో బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాం ఈరోజు. అయితే రమేష్ గారు 2014లో ఫస్ట్ టైం ఓటమెరుగని నేతగా ఉన్న బాలినేని గారికి ఓటమి, 2024లో మళ్ళీ ఓటమి. ప్రధాన కారణం జనసేన పార్టీ. ఎందుకు అంత కసిగా పనిచేస్తారా కూటమి ఉంటే? కసి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో అదే జనసేనగా మేము పాటించాల్సిన బాధ్యత మాకు కంపల్సరీగా. ఏ పార్టీకి సపోర్ట్ చేయండి ఆ పార్టీ సపోర్ట్ చేస్తాం. 2014లో నిజంగా ఎటువంటి రాజకీయ పార్టీ ఉందంటే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎటువంటి పదవి ఆశించకుండా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరికి కూడా ఎటువంటి పని ఆశించకుండా కూడా పనిచేసాం డెడికేట్. 2014 జనసేన సపోర్ట్ చేయబట్టే ఒంగోలులో విజయం సాధించింది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా 3 టర్మ్స్ కూడా అక్కడ కాంగ్రెస్ వైసీపీ గెలిచింది. జనసేన పార్టీ సపోర్ట్ తోటి ఆ రోజు ఒక కాపు సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం, అన్ని జనసేన పార్టీ అన్ని సామాజిక వర్గాలు కలిసి పనిచేయబడి ఆ రోజు 14,000 మెజార్టీతోటి 2014లో ఒంగోలులో దామచర్య జనాదానికి వెళ్ళడం జరిగింది. అదే నేపథ్యం 2019 విడిపోయిన తర్వాత అదే దామచర్య జనాదానికి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 24కి వస్తే మళ్ళీ పొత్తుతోటి ఇవాళ అత్యధిక మెజార్టీ జిల్లాలోనే 32,000 పైచీల కంటే దాదాపుగా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఎందుకంటే బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అక్కడ 35,000 నుంచి 40,000 ఓట్లు ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా రఘురామకృష్ణరాజు కూడా ఒక మీడియా సమావేశం చెప్పారు, కాపులు రాష్ట్రం మొత్తం 90% పనిచేసే ఎంతో బలమైన మెజార్టీలు వచ్చినాయి. కాబట్టి ప్రతి చోట 90% ఓటింగ్ కాపు సామాజిక వర్గం వాళ్ళు టీడీపీకి, జనసేన కూటమికి, మన ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి గెలిపించారు ఆ రోజు. అదేవిధంగా జనసేనలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కూడా అందరూ కలిసి ఓటు వేయబట్టి అంత మెజార్టీ వచ్చింది. అంటే జనసేనలో కాపులు పెద్దన్న పాత్ర పోషించి మిగతా సామాజిక వర్గాలు జనసేనలో ఉన్న బీసీ, ఎస్సీ, మైనారిటీలను అందరిని కలుపుకొని ఎక్కడ కూడా ఓటు చీలకుండా ఓటు వేయించడం సక్సెస్ అయ్యారు. ఖచ్చితంగా ఇది మాత్రం 100% స్టేట్ మొత్తం జరిగింది, అన్ని చోట్ల జరిగింది. కాపు సమాజం పెద్దన్న పాత్రను పోషించింది. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాపు సమాజంలో అయితే ఆయన అభినందించే ఎస్సీ అయినా బీసీ అయినా ఏ కమ్యూనిటీ వాళ్ళు కూడా కాపు ఒక జనసేన కూటమికి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఓట్లు వేస్తేనే ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా
90,000 మెజార్టీలు, 70,000 మేనాలు అసలు ఎక్కడ చూడని విధంగా మెజార్టీలు వచ్చినాయంటే దానికి కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు నమ్మారు. ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పనిచేశారు. ఎందుకంటే గతంలో మన సామాజిక సమీకరణ చూసుకుంటే మనం అనుకోకపోయినా ప్రజల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయం నడుస్తుంది అందరూ తెలుసు. జనసేన అంటే కాపు పార్టీ అంటారు, వైసీపీ అంటే రెడ్డి పార్టీ అంటారు, టీడీపీ అంటే చౌదరి కాపు పార్టీ అంటారు. ఎందుకంటే దాదాపు ఏ పార్టీకి ఆ కమ్యూనిటీ వాళ్ళు దాదాపు 90% పొల్యూట్ అయి ఉంటారు. వద్దన్నా కాదన్నా ఏ కమ్యూనిటీ అయినా 90% అటాచ్ అయి ఉంటారు. వద్దన్నా కాదన్నా బయట కనపడపోయినా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కంపల్సరీ. అది 2019లో అవ్వలేదు కళ్యాణ్ గారికి. 24కి వచ్చేసరికి ఆయన నమ్మారు, సిన్సియర్గా పాలిటిక్స్ సీరియస్గా చేస్తున్నారు, ఇంకొంటారు ప్రత్యక్ష రాజకీయాలని అందరూ మూకుమ్మడిగా ఆయన మాటకి గౌరవించి ముందుకు వచ్చారు. ఖచ్చితంగా జరిగింది అదే. పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపు మేరకు ఎటువంటి ఆలోచన చేయకుండా ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం 90% ఓటు ఎన్డీఏ కూటమి ఓటు వేశారు. కాబట్టి బీజేపీ పార్టీ కూడా ఎప్పుడు లేని విధంగా ఇదివరకు ఎప్పుడు ఇన్ని సీట్లు 1-2 గెలిచే సీట్లు ఇవాళ 8 సీట్లు 10కి 8 సీట్లు గెలడం అనేది చిన్న విషయం కాదు. అందులో జనసేన పార్టీ 21 గెలవటం, 2 ఎంపీ సీట్లు కొట్టడం అనేది అసలు రాష్ట్ర చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ కొట్టిన ఏకైక పార్టీ ఏదంటే దేశ చరిత్రలోనే అది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ సాధ్యమైంది అది. అయితే కమింగ్ టు ఒంగోలు పాలిటిక్స్లోకి వద్దాం రమేష్ గారు. 2 సార్లు జనసేన పార్టీ మద్దతుతోటి దామచర్ల జనార్దన్ గారి గెలుపు సాధ్యమైంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన అంశమే. అలాంటి దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇస్తున్నటువంటి గుర్తింపు ఏంటి చెప్పగలుగుతారా రమేష్ గారు? జనసేన పార్టీ గుర్తింపు ఇస్తున్నారు ఆయన, దాని గురించి డౌట్ లేదు. ఎందుకంటే కూటమిలో గెలిచాము, కంపల్సరీగా ఆయన జనసేన పార్టీ గుర్తింపు ఇస్తున్నాడు. మేమేదో రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా అధికార ఫలాలు రాలేదనో లేకపోతే అధికార ఫలాల కోసమో మేము పనిచేయలేదు. జనసేన పార్టీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం, రాష్ట్రం అన్ని సామాజిక వర్గాలు కూడా ఇబ్బంది పడదు కదా, గవర్నమెంట్ ఇబ్బంది పడ్డారు కాబట్టి రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి మాత్రం ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ఇవాళ అధికారులకు వచ్చాం. అందుకే వాళ్ళు ఏదో అధిక పార్టీ ఫలాల కోసం ఎప్పుడు పనిచేయలేదు. కాబట్టి ఏంటంటే బట్ కొంతమంది అడుగుతుంటారు దాని గురించి కూడా నిదానంగా అన్నీ సెట్ అవుతుంది. ఇప్పుడే వచ్చి 6 నెలలు కాబట్టి అన్ని రకాల ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఒక ఇంటి ఇద్దరు ఒక తల్లి పుట్టిన ఇద్దరికే సరైన సమన్వయ లోపం వస్తుంది. అంటే అన్ని రకాల అన్ని కులాల వాళ్ళు, అన్ని సామాజిక వర్గం వాళ్ళు అందరు కలిసి ఒక్కసారి ఒకే తాటి మీద రావాలంటే కొంచెం టైం పడుతుంది. అయితే రమేష్ గారు, నేను మీ వర్షనే తీసుకుంటాను. ఒంగోలు నియోజకవర్గంలో ఓవరాల్గా ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి? 106. ఈ 106 రేషన్ షాపుల్లో జనసేన పార్టీకి దామచర్ల జనార్దన్ గారు ఎన్ని షాపులు ఇచ్చారు? అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మాకు ఇచ్చింది వాస్తవంగా 2 అయినా కూడా ఏంటంటే అక్కడ మేము అసలు ఏ రోజు కూడా మాకు ఇది కావాలనే డిమాండింగ్గా మేము ఏ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మాకు ఇందాక కూడా చెప్పి మీకు అదే జనసేన పార్టీ అధికార పార్టీ ఫలాల కోసం ఏదో చేయడానికి మేము జనసేన పార్టీ ఎప్పుడు చేయలేదు. ఎన్డీఏ కూటమి గత 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. రాష్ట్ర యువత అయితే రాష్ట్ర దిక్చూచి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేస్తారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బార్ఘాటంగా బయటకు వచ్చి ఇవాళ జనసేన పార్టీ టీడీపీ కలిసి పోటీ చేయబోతుంది రేపు అని చెప్పి ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. అదేవిధంగా బీజేపీని కూడా కలుపుకొని మాట్లాడుకుని తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన ఘనమైన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ ఈరోజు. అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి ఆయన పనిచేస్తారు. ఆయనకి ఏదో అధికారం చేపట్టి ఆయనకి మంత్రి పదవులు ఏదో పదవుల కోసం ఏ రోజు చేయరు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసాం కాబట్టి మాకు అవన్నీ అవసరం లేదు. మేము దానికోసం ఏ రోజు కూడా పోరాడం. రైట్. అయితే రమేష్ గారు ఓకే, మీ వర్షన్ నేను అండర్స్టాండ్ చేసుకుంటాను. రీసెంట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మన నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయనతో కొన్ని అంశాలు చర్చించినప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు నేను పెద్దపీట వేశాను. ప్రత్యేకించి అక్కడ కాపు సామాజిక వర్గం బలమైంది, 40,000 ఓట్ బ్యాంక్ ఉన్న సామాజిక వర్గం. వారు నా గెలుపులో అనేక సంవత్సరాలు వారు పాత్ర పోషించారు. అఫ్కోర్స్ 2014, 24 వారి నుంచి పెద్దగా మద్దతు రానప్పటికీ మిగతా టైంలో వారు కూడా ఓట్లు ఇస్తే నేను గెలిచాను. వారికి నేను సిఐ పోస్టింగ్లో కాపులకి అవకాశం ఇచ్చాను. అదేవిధంగా ఆర్డీఓ, అదేవిధంగా ఎంఆర్ఓలకి, అదేవిధంగా డిప్యూటీ మేయర్లని, అదేవిధంగా ఉడా చైర్మన్ని నేను ఆ సామాజిక వర్గం నుంచి నేను వారందరికీ కూడా అవకాశం కల్పించానని చెప్పేసి వారు చెప్పిన మాట. అయితే ఇప్పుడు మీరు ఒంగోలు నగర అధ్యక్షులుగా, స్థానిక కార్పొరేటర్గా కూటమిలో ఉన్న మీరు మీ పార్టీలో ఉన్నటువంటి వేరే సామాజిక వర్గాలకు కానీ లేదా మీ పార్టీలో ఉన్నటువంటి మీ సామాజిక వర్గానికి కానీ ఒంగోలులో మీ ఎమ్మెల్యే గారి చేత ఏమి ఇప్పించుకోగలిగారు మీరు? ఇప్పుడు మీరు చెప్పే డిపార్ట్మెంట్ పదవులు అయితే
మాకు తెలిసి మేము ఆల్రెడీ మాట్లాడిన తర్వాత కూడా చెప్పడం ఏంటంటే మాకు పైనుంచి వచ్చిన డిపార్ట్మెంట్ పదవులతో అయితే మా చేతులు ఏం లేదు, పైనుంచి వచ్చినాయి, పైన కూటమి ప్రభుత్వంలో వచ్చినాయి బయటకు వచ్చిన ఇవన్నీ పోషన్ తప్పితే మా చేతులు ఏమైనా లోకల్ నాయకులు చెప్పడం జరిగింది ఆ రోజు మేము అడిగితే. అంటే కాపు సామాజిక వర్గం అని మేము అంటే మనం దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన మన కూడా ఈ మధ్య పోషన్కి వచ్చినాయి ఎవరు జరగట్లేదు ఏమనేది నిదానంగా ఇప్పుడు 5-6 నెలలు కాబట్టి నెక్స్ట్ ఇంకొక 6 నెలలకి నెక్స్ట్ చేంజ్ అవ్వచ్చు దాని గురించి వస్తాయి కంపల్సరీగా. దాని గురించి మనం పెద్దగా అధికార పార్టీ వచ్చినప్పుడు ఏంటంటే అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవాళ్ళు, ప్రజలైనా ఏ పార్టీ వాళ్ళే. ఆ ఎక్స్పెక్టేషన్ అనేది అంత ఫాస్ట్గా జరగాలనేది ఎవరు కోరుకుంటున్నారు అందరూ. కానీ అది ఇంత పార్టీ కొంత టైం పడుతుంది, ఒక 6 నెలలు దాటిన తర్వాత కొన్ని అట్లా అందరికి వస్తాయి పోస్టింగ్ కంపల్సరీగా ఇస్తారు, దాని గురించి డౌట్ లేదు. సో అయితే దామచల జనార్దన్ గారు జనసేన పార్టీ నాయకులకు కానీ ఆ పార్టీ చెందిన సానుభూతి పరులకు కానీ తర్వాత ఈ 5 ఏళ్ల క్రమంగా 6 నెలలు అయిపోయింది, ఇంకా 4.5 సంవత్సరం ఉంది కాబట్టి మంచి అవకాశాలు కల్పిస్తారని నమ్ముతున్నారు మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే మేము డెడికేటెడ్గా జనసేన పార్టీ, ఎందుకంటే ఆయన జనసేన పార్టీ కలయిక పొత్తు ప్రయాణించే ముందు నుంచి కూడా జనసేన పార్టీ వాళ్ళతో అందరితో కూడా అతను బాగానే ఉన్నాడు. జనసేన పార్టీ డెడికేటెడ్గా పనిచేసింది ఆ రోజు. ఆ నెలన్నర జనసేన పార్టీ కూడా వాళ్ళతో పాటు అసలు అంత అదే ఆవేశంతో అదే ఉద్దేశంతో పనిచేశారు. కంపల్సరీగా ఆయన మనం చెప్పాల్సిన అవసరం, ఆయనే పిలిచి ఇచ్చేది, అంత మంచి వ్యక్తి. దాని గురించి మనం ఆలోచించిన అవసరమే లేదు. జనసేన పార్టీని పక్కన పెడతారు ఇవ్వరు అనేది మాత్రం ఆలోచన లేదు. కొంచెం నిదానంగా సమీకరణ సర్దుకుంటాం, మించి ఇంకేం ఇస్తారు ఖచ్చితంగా. ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారా ఇస్తారని? ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఆయనతో నేను ఈ ఎలక్షన్స్లో నేను ఇంతవరకు ఆయనతో నాకు 2014 పనిచేసినా కూడా ఆయన తర్వాత తిరగలని. ఈ ఎలక్షన్స్ టైంలో ఆయన అమ్మట పక్కనే తిరిగి ఆయనతో ఎందుకంటే దాదాపు 2000 ఆయన జరిగిన 5 సంవత్సరాల హయాంలో 2000 కోట్ల రూపాయల పైన ఆయన నియోజకవర్గం డెవలప్మెంట్ చేశాడు. అంటే అభివృద్ధి బాగా చేశాడు. ఎందుకంటే అభివృద్ధి డెడికేటెడ్ వ్యక్తి ఎవరంటే దామచల జనార్దన్ గారు. ఆయనకి అంత అట్లానే పార్టీ ఎవరు కష్టపడి పనిచేసారో తెలుసుకునే వ్యక్తి ఆయన. ఎవరికి ఏం చేయాలని ఆయనకి తెలుసు. నిదానంగా అన్నీ వస్తాయి. మనం ఇప్పుడు రావాలంటే నిదానంగా వస్తుంది. ఉడా చైర్మన్ పదవి ఎవరికి, ఒంగోలు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. తిరుపతి, ఒంగోలు ఈ 2 నగరాలకు సంబంధించి ఉడా చైర్మన్ పదవి జనసేనకి ఇస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకంటే జనసేనకి 1/3 అన్నారు, తర్వాత కళ్యాణ్ గారు 20% అన్నారు, తీరా చూస్తే 10% వరకు వచ్చినాయి, ఇంకా రావాల్సి ఉంది. ఇదే ఒంగోలు ఉడా చైర్మన్ పదవి రేసులో స్థానిక కార్పొరేటర్ మలగా రమేష్ ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. అసలు ఉన్నారా మీరు రేసులో? ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే గతంలో కూడా కాపు సామాజిక వర్గానికి ఉడా చైర్మన్ వేయడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా. ఇది బాలినేని గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు. కాబట్టి అంటే మా స్టేట్ మొత్తం ఇప్పటికి మొన్న 11 కార్పొరేషన్లు వదిలేరు. దాంట్లో 3 కార్పొరేషన్లు జనసేనకి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా తిరుపతి, ఒంగోలే పెండింగ్లో ఉందని తెలుస్తుంది మనకి. ఇవి కూడా మనకి జనసేనకి ఇస్తారని తెలుస్తుంది. జనసేనకి అంటూ ఒంగోలు వస్తే ఏంటంటే ఒంగోలులో మనం క్రియాశీలకంగా ఫస్ట్ నుంచి పనిచేస్తున్నాం మనం. నేను కూడా ఆశించాను నాకు రావాలని, ఎందుకంటే యాజ్ ఏ కార్పొరేటర్గా నాకు డెవలప్మెంట్ మీద అనుభవం ఉంది కాబట్టి జనసేన పార్టీ నుంచి నాకు రావాలని నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి పెట్టుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. ఒకవేళ జనసేనకంటూ వస్తే నాకు వస్తే ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఒంగోలు నుంచి. ఎందుకంటే ఒంగోలు హెడ్ క్వార్టర్లో నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు 10 సంవత్సరాలు జనసేనలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు రావడానికి అవకాశాలు ఉన్నాయని రావాలని కోరుకుంటున్నాను కూడా. అంటే ఇక్కడ కోరుకుంటే పదవి వస్తుందా రమేష్ గారు? కోరుకుంటే టైం బాగుంటే వస్తుంది పదవి, దానిదే ఉంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మనం ఆల్రెడీ వెళ్ళి అడిగటం జరిగింది. ఒకవేళ జనసేన కంటూ కేటాయిస్తే దాంట్లో నా పేరు పరిశీలన ఉన్నట్టు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఎవరి ద్వారా లాబింగ్ చేస్తున్నారు? జిల్లాలో ఎవరు ఉంటే వాళ్ళు. ఈ సీక్రెట్ పని అంతవరకు చెప్పకూడదు అనుకుంటున్నారండి? అదేం లేదు, జరుగుతుంది మొత్తానికి. మన పేరు అయితే పరిశీలన, ఒంగోలు జనసేన కంటూ కేటాయిస్తే మన పేరు అయితే పరిశీలన ఉంది. అని వాస్తవంగా చూస్తే అక్కడ ఉన్న పరిస్థితుల్లో జనసేనకి కేటాయిస్తే అర్హులు మీరే. ఎందుకంటే సిట్టింగ్ స్థానిక కార్పొరేటరు, నగర అధ్యక్షులు పనిచేస్తున్నారు. ఇటు సామాజిక వర్గాల పరంగా చూసినా కూడా అక్కడ అంటే ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గం, సో మేయరు ఎస్సీకి ఇచ్చారు, ఉడా కాపులకి ఇవ్వాలనేది అక్కడ ఉన్న ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో ఉడాకి మీరు అన్ని విధాలు కూడా ఎక్కడ కూడా మీరు సరితూగని పరిస్థితి ఏం లేదు. బట్ కానీ మధ్యలో ఎవరన్నా శక్తులు అడ్డుపడితే ఒంగోలు రావడానికంటే శక్తులు అడ్డుపడటానికి అక్కడ ఏం లేదు. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారు వచ్చేసి ఆయన స్టేట్ కార్పొరేషన్ ఏదో ఒకటి ఇస్తారు. ఎందుకంటే ఆయన స్టేట్ లెవెల్లో ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకి పవన్ కళ్యాణ్ గారి ఎక్స్పీరియన్స్ తోటి స్టేట్ కార్పొరేషన్కి వెళ్తే గౌరవం ఆయన. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న వాళ్ళు మొత్తం దాదాపు స్టేట్ అందరూ స్టేట్ పదవులే కాబట్టి పదవులు ఆలోచించారు. ఈయన ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి First నుంచి ఖచ్చితంగా ఉన్నారు, స్టేట్ లెవెల్ ఇవ్వాలి ఏదో ఒకటి. స్టేట్ లెవెల్ ఇస్తారు. ఇంకొకరు నాకు తెలిసి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఇస్తారనేది అసలు ఎక్కడ కూడా జరగదు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకి నామినేట్ పదవులు ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి అదొక సమీకరణం లేదు. కాపు సమాజం చెందిన నేను బ్యాలెన్స్డ్ ఇంకెవరున్నారంటే నేనైనా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి డెడికేటెడ్ పని చేస్తున్నాం మనం కాబట్టి యాజ్ ఏ డెవలప్మెంట్ నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి జనసేన పార్టీ అంటే కేటాయిస్తే నాకే ఇస్తారని నేను ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను రమేష్ గారు, ఎందుకంటే కంగ్రాచులేషన్స్ మీకు పదవి వచ్చిన తర్వాత చెప్తాను. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి వచ్చిన తర్వాత మలగా రమేష్ గారు జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారిని వదిలేసి బాలినేని గారితోటి సన్నిహితంగా ఉంటున్నాడు అనేటువంటి ఒక వాయిస్ ఒంగోలు నగరంలో వినిపిస్తుంది. రియాజ్ని వదిలేసేది బాలన్స్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆహ్వానించి ఆయనే పార్టీ కండగ పార్టీలో చేర్చుకున్నాక ఎవరైనా ఒకటే మాకు ఆయన పార్టీలో కండ వేసుకుని జనసేన పార్టీ ఇప్పుడు ఆయన గతంలో కండ వేసుకోముందు వైసీపీ కండ వేసుకుని జనసేన పార్టీ ఎవరు చేరినా సరే లాస్ట్కి మీరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఉన్న పక్కన నలుగురిని ఎవరికైనా జెండా కండ వేసి పంపించి అనికి బొక్కే ఇచ్చి స్వాగతిస్తాను. అవునా? ఖచ్చితంగా ఎవరు పంపించినా ఒకటి మాకు. మేము జనసేన పార్టీ డెడికేటెడ్, జనసేన పార్టీ మాది. జనసేన పార్టీ ఎవరు చేరినా కూడా స్వాగతిస్తాం మేము. ఎందుకంటే ఒక బలమైన నాయకుడు 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచి 2 సార్లు మంత్రి పదవి చేపట్టిన బలమైన నాయకుడు, ఒక రెడ్డి సమాజ వర్గీయ నాయకులు. మొత్తం 4 సార్లు గెలిచారు. 1999, 2004, 2009, 2012 బై ఎలక్షన్స్, మళ్ళీ 2019. ఇప్పుడు దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంత పార్టీ అధ్యక్షుడే అంతలా ఆలోచించి ఆయన తీసుకున్నప్పుడు మనం ఎంతటోళ్ళం ఆయన ఏం చెప్తే చేసాం మేము. ఒక జన సైనికుడిగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే మేము చేయాలి కాబట్టి స్వాగతించాం. ఆ రోజు నా పార్టీ క్యాడర్ తెలియదు, నేను స్వాగతించాను. దాని తప్పే ఉందా? నా పార్టీ నాది, నా పార్టీలో నేనున్నాను. అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే ఎవరిష్టం వాళ్ళు అంటాను కదా. రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ఇస్తే అది జనసైనికులు పాటించాలి కంపల్సరీ కాబట్టి చేయడం. ఎందుకంటే బలమైన నాయకుడు. గతంలో మీ ఎలక్షన్ ముందు ఆయన 3.5 సంవత్సరం నేను పోరాడుతూనే ఉన్నాను ఆయన మీదే, వాళ్ళ మీద పోరాడాను, ఆ పార్టీ మీద పోరాడాను. అన్ని అవిని వాళ్ళు చేసేదాన్ని అన్ని. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచించి తీసుకున్నారు మాకు తెలియదు కాబట్టి మేము స్వాగతించాం. అధ్యక్షుడి నిర్ణయం ఎక్కడ మీది? మా పార్టీ అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తే మేము ఆదిస్తాం, మేము పాటిస్తాం. నో కాంప్రమైజ్, నో. అసలు అది ఎందరమైన పని అంతే. ఇంకా కానీ ఇప్పుడు మీరు దామచర్ల జనార్దన్ గారితో కూడా మీకు సాన్నిహిత్య ఉంది, బాగానే ఉంటారు ఆయనతోటి, రియాజ్ గారితో బాగానే ఉంటారు. మీరు బాలినేని గారు పార్టీలు జాయిన్ తర్వాత బాలినేని గారికి బొక్క ఇచ్చి బాలినేని గారితో అసోసియేట్ అయిన తర్వాత మీకు వీళ్ళిద్దరి దగ్గర నుంచి నువ్వెందుకు వెళ్ళి బొకే ఇచ్చావు, నువ్వెందుకు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నావు అనేటువంటి వ్యతిరేకత రాలేదు సార్? మీరు చెప్పే వాళ్ళిద్దరికి నాకు ఎటువంటి కాల్స్ ఎటువంటి జరగలేదు. అయితే వాళ్ళ పార్టీలో అనుకుంటున్నారనే విషయం తప్పితే వాళ్ళిద్దరి దగ్గర నుంచి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి చెప్పిన అడిగింది లేదు, ఏమి లేదు. ఒకళ్ళు అడిగితే ఏం చెప్తారు? వాళ్ళు అడగరు కదా, ఎందుకు అడుగుతారు? నా పార్టీ నేను లైన్లో ఉండాలి కానీ ఒక పార్టీతో మా పని. కూటమిలో ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు కూటమితో పనిచేస్తాం, ఎలక్షన్స్ కంటే కూటమితో పనిచేస్తాం, ప్రజా సమస్యలను కూటమితో పనిచేస్తాం, ప్రజా రక్షణ కోసం కూటమితో పనిచేస్తాం. కానీ మా పార్టీలో ఎవరు వచ్చినా సరే కాదు కండవేసి పవన్ కళ్యాణ్ పంపిస్తారు, మీరు వాళ్ళతో పనిచేస్తాం కంపల్సరీ. ఆయన వద్దు అంటే వెళ్ళకుండా ఉంటారు ఎవరి దగ్గరికైనా, అంతే. పవన్ కళ్యాణ్ చెప్తే ఏదైనా ఒకటి, అంతేగాని పవన్ కళ్యాణ్ పంపించినాక మేము ఆయన కలవపోవటం ఉందాం. పార్టీ డెడికేటెడ్, పార్టీలో పనిచేస్తున్నాం. జనసేన పార్టీలో ఉన్నాడు కదా కండ, జనసేన పార్టీకి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ కాబట్టి ఆయనతో మాట్లాడడం మా బాధ్యత. అది సో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యం, అంతే, నో డౌట్ దాంట్లో. సో ఇకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాకతోటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఏ మేరకు బలపడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆయన బలమైన నాయకుడు. ఒక రెడ్డి సమాజ వర్గం చెంది ఒక ప్రకాశం జిల్లానే కాదు, నెల్లూరు జిల్లా అయితేనే, కడప అయితేనే, కర్నూలు అయితేనే దాదాపు రెడ్డి సమాజ వర్గం సంబంధించిన బలమైన నాయకుడు రావడం మా పార్టీకి చాలా బలమైన సమీకరణలు నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంత బలమైన నాయకుడు మన జనసేన పార్టీ రావడం అసలు మనకి అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు. పార్టీ కంపల్సరీ బలపడుతుంది. పార్టీ క్యాడర్ మొత్తం రెడీగా ఉంది. ఆయన ఎప్పుడైతే మీటింగ్ పెట్టి చేరటానికి కూడా చాలామంది రెడీగా ఉన్నారు పార్టీలో చేరటానికి. కార్పొరేటర్లు అయితేనే, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పార్టీ సెకండ్ కేటగిరీ నాయకులు కూడా గత పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రావడం. సో బాలినేని గారి నాయకత్వంలో జనసేన ఖచ్చితంగా బలపడింది అంటారు జిల్లాలో? 100%. ఇకపోతే రమేష్ గారు,
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక బహిరంగ సభలో ఒంగోలుకు చెందినటువంటి ఒక చోటా టీడీపీ నేత విమర్శలు చేసినప్పుడు ఎందుకని పెద్దగా స్పందించలేదు ఒంగోలు ఎవరు జనసేన నాయకులు? అది జనసేన పార్టీగా టీడీపీ వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాట్లాడింది ఆ రోజు. జనసైనికులు మన స్పందించారు, సంబంధించిన వాళ్ళు అందరూ స్పందించారు. కాకపోతే ఏంటంటే ఆయన ఆ రోజు మన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఖండించారు. ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి చాలా అభిమానం. ఎందుకంటే 2 సార్లు 2014 అయితే 2024 పొత్తులో ఉన్నప్పుడే ఆయనకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే పాసిబుల్ కంపల్సరీగా పవన్ కళ్యాణ్ అంటే దామచర్ల జనార్దన్ గారు చాలా అభిమానం. దాంతోపాటుగా ఆ రోజు ఆయన మాట్లాడిన ఎలా ఆవేశంగా మాట్లాడిన తర్వాత ఆయన ఖండించడం జరిగింది. దాన్ని ఆయన అసలు వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఇది ఈ విధంగా మాట్లాడి కరెక్ట్ కాదని చాలామంది మాతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన కూడా జనార్దన్ కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది దాని విషయం మీద కూడా నాకు తెలిసి. ఇకపోతే చివరిగా మల్గా రమేష్ గారికి జనసేన అధిష్టానం కరుణించి సేవలకు గుర్తుగా ఉడా చైర్మన్ పదవి కట్టబెడితే ఏం చేయగలుగుతారు ఒంగోలు నగరానికి? నాకు పదవి చేపట్టకపోయినా ఇదే డేట్గా పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ ఆదేశించి ఏదైనా పదవి ఇస్తే దాన్ని ఖచ్చితంగా నేను 3.5 సంవత్సరం ఎలా కార్పొరేట్ పదవులు ఎలా కొనసాగాను అభివృద్ధి కార్యక్రమం దానికి రెట్టింపు. గతంలో ఏంటంటే అధికార పార్టీ లేనప్పుడు ప్రతిపక్షంలో మనం పోరాడి మన పనులు చేయించాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ డెవలప్మెంట్ అనేది మెయిన్ ధ్యేయం నాకు. మా డివిజన్లోనే గతంలోనే మన అధికార పార్టీ లేనప్పుడే దాదాపుగా 50 lakhs 60 lakhs వర్కులు చేయించాను పోరాడి. 56 లక్షల రూపాయలు వర్కులు చేయించాం. అట్లా అని మనం ఇవాళ అధికారంలోకి వచ్చినాక డెవలప్మెంటే ధ్యేయంగా పనిచేయాలి. ఎందుకంటే రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఏర్పరిచి అదేవిధంగా నాకనే పదవి ఇస్తే కంపల్సరీ డెడికేటెడ్గా పార్టీ అంటున్నా అభివృద్ధి మన ఓడా చేయడం అంటే ఒంగోలు డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాల్లో 100% న్యాయం చేస్తుంది. సో నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చేయడానికి సిద్ధపడుతున్నారు ఖచ్చితంగా. అది వస్తే ఓడా చైర్మన్ అనేది ఒక 9 నియోజకవర్గాలు 10 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని నియోజకవర్గ డెవలప్మెంట్ అది. కాబట్టి నాకు దాని పరిధిలో ఆ పార్టీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క డెవలప్మెంట్కి 100% న్యాయం చేస్తాను. ధన్యవాదాలు మల్గా రమేష్ గారు. థ్యాంక్ యూ. మరిది చూశారు కదా, దశాబ్ద కాలం నుంచి కూడా ఒంగోలు నగరంలో జనసేన పార్టీ కోసం తన వంతు కృషి ప్రయత్నం పోరాటం చేస్తున్నానని తను కార్పొరేటర్గా గెలిచిన దగ్గర నుంచి కూడా ఆ బాధ్యతను పెద్ద ఎత్తున భుజాల మీద వేసుకున్నానని చెప్తున్నారు. అదేవిధంగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ కమిటీ అథారిటీ చైర్మన్ పదవి కనుక తనకి ఇస్తే ఖచ్చితంగా ఆ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం చేసి చూపిస్తానని చెప్తున్నారు ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ మల్గా రమేష్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం.